సో మీరు కనబడరు, మీరు రకరకాల దాంట్లో ఉంటారు, మీడియా మీ ముందుకు వస్తే తప్ప అవకాశం లేదు. సో ఏం చెప్తారు సమాజానికి, మీకోసం, మీ వాయిస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి? మునుపు ఏ ఆలోచనతో ఏ దృక్పథంతో పనిచేసినామో దాంట్లో ఏమీ మార్పు లేదు. వీసమెత్తు కూడా మార్పు లేదు. ఓకే, ఇవాళ కూడా ప్రజల కోసమే నిలబడ్డాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక తేడా ఏంటంటే ప్రభుత్వంతో మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది. మినిస్టర్లు కలుస్తున్నారు, ఏదైనా చెప్తే నోట్ చేసుకుంటున్నారు, సీరియస్గా దృష్టి పెడుతున్నారు, ఒక ఆలోచన చేస్తున్నారు. అవును కదా మీరు చెప్తున్నదని అంటున్నారు. కాబట్టి ఒక అవకాశం ఉన్నప్పుడు తొందరపడి ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకులేమని మేము కూడా ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళే చేస్తున్నాం. ఇప్పుడు అదైతే ముందుకు తీసుకెళ్తున్నాం, కృషి చేస్తున్నాం. ఒక ఫలితం వస్తుందేమో అనే ఒక ఆశతోని, ఒక విశ్వాసంతో ఉన్నాం. ఇక రాకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ ఆలోచిద్దాం అప్పటి సంగతి అప్పుడు. కానీ ఒక విశ్వాసం ఉంది ఇప్పటికీ, చేస్తారేమో కొన్ని విషయాల మీద అయినా అని. కొంత ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎంచుకున్న మార్గం కూడా సామాజిక న్యాయం జరగాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆయన నిలబడి ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయాల విషయంలో ఒక స్పష్టతతో ఉన్నారు. ఏదైనా సంపద గుప్పెడు మంది చేతుల్లో ఉండటం మంచిది కాదు, ప్రజలకు చెందాల్సిందే, ప్రజలకు న్యాయం జరగాల్సిందే, ఈ దేశంలో అంతరాలు తొలగిపోవాలి అనేది ఒక మంచి ఆలోచన. మరి వాళ్ళ భారతదేశంలో అటువంటి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళటానికి జరుగుతున్న కృషిని మనము రాష్ట్రంలో అయితే నిర్దిష్టంగా చూస్తున్నాం. కులగణన జరిగింది, దానిపైన వచ్చిన సమాచారాన్ని విశ్లేషించారు. కొంత రిజర్వేషన్ల పెంపు కోసం కూడా వీళ్ళ చేతిలో ఉన్న పని వీళ్ళు సీరియస్గానే చేసిండ్రు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, కొంత ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యతను తీసుకోవాలి అని అనుకున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఎంత విజయవంతం సాధించగలమో, ఎంత ముందుకు పోగలమో ఇక చూద్దాం. అంటే కోదండరామ్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా మాట్లాడే అవకాశం దొరుకుతున్నది. ఓకే, రైట్, వాళ్ళు వింటున్నారు, నోట్ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఆచరణలోకి రావాలి. మాటలు గొప్పగానే ఉన్నాయి, కానీ అది చేతల్లో కనబడాలి. సో గతంలో ఉన్న గవర్నమెంట్స్ మీకు కనీసం వెళ్ళలేని పరిస్థితి, కలవలేని పరిస్థితి, చెప్పినా వినలేని పరిస్థితి. సో ఆ ఒక్క పాయింట్ ద్వారా, ఆ ఒక్క పాయింట్ దగ్గర మీరు ఆగిపోయినారు. రెండు చెప్పిన, ఇంకొకటి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు కొంత కన్సర్న్తో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక ప్రయత్నంతో రాహుల్ గాంధీ గారు ఒక కృషి చేస్తున్నారు. ఆయన కూడా సంపద కేంద్రీకృతం కాకూడదు అనే లక్ష్యంతో, ఆలోచనతో ఉన్నారు. మరి ఇది మంచి ప్రయత్నమే కదా, దాన్ని కూడా అంటే ఇప్పుడు కోదండరామ్ గారు కానీ ఇంకెవరైనా గుడ్డిలో మెల్ల అని ఇక మనం సైలెంట్గా ఉండడమే తప్ప ఇంకా ఆప్షన్ లేదంటారా ఇప్పుడున్న రాజకీయాల్లో? అంటే మనకున్న ప్రజా బలము, ప్రజా పోరాటాల ముందు దీని వరకు మనం ఆగుదాం, దీని వరకు మనం వెయిట్ చేద్దాం, సరే ఇప్పుడు అది కూడా లేదు కదా ఇంతకుముందు అని అనుకొని సైలెంట్గా ఉండడమేనా? లేదు. ఒకటి ఏంటంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం కొంత ఏర్పడ్డప్పుడు ఆ ప్రజాస్వామిక వాతావరణాన్ని విస్తృతపరచాలి, ఆ అవకాశాలను ఇంకా బలోపేతం చేసుకోవాలి. దానికి కావలసిన చాలా రంగాల్లో చాలా రకాలైన కృషి ఉంటుంది. దాన్ని అంతటిని కూడా చేస్తూనే ఉన్నాం. ఏమి అట్లా ఉట్టిగా చేతుల ముందు పెట్టుకొని ఎదురు చూసుకుంటూ గవ్వల పంచాంగం కదా, గవ్వలేసి ఏమవుతుందో చూద్దామని అట్లాంటి ఆలోచనలో ఏం లేవు. మా కృషి మేము చేస్తున్నాం. అంటే 2 ఏళ్ళుగా మీరు ఏ పాయింట్ దగ్గర కూడా కృషి ఇరిటేట్ అవ్వలేదా మీరు? ఏ పాయింట్ దగ్గర కూడా అరే ఏంది ఈ మార్పు అని దీంతో వచ్చారు? ఉండదు అసంతృప్తి ఎక్కడైనా మీకు ఉన్నదా? ఉంటుంది. చాలా ఆర్థిక రంగంలో చాలా పెద్ద సంక్షోభాన్ని సృష్టించిపోయింది దాని బీఆర్ఎస్. దాని గురించి ఎంత వివరంగానైతే చెప్పాలో అంత వివరంగా చెప్పలేకపోతున్నారు. తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో ఆ సందర్భాల్లో కొంత గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ విషయాల్లో కఠినంగా చర్యలు మొదలు కాలేదు. ఇట్లాంటివి అసంతృప్తి ఉంది. అదేవిధంగా మేము ఎంచుకున్న కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి. నిరుద్యోగ సమస్య ఉంది. గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మేము ఎన్నడూ అనుకోలేదు, ఆలోచన చేయలేదు. కానీ ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఒక క్యాలెండర్ ఉంటే, పిల్లలకు కొత్త ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో స్పష్టత ఉంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు.
వాళ్ళ సాధ్యమైతే ఉంటారు, లేదనుకున్నవాడు వెళ్ళిపోతాడు. కానీ ఆ రాకపోయేసరికి ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. దాని విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది తాత్సర్యం జరుగుతుంది. ఉద్యమకారుల విషయంలో కూడా ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఎంతో కొంత చేయూతనిచ్చే ప్రయత్నం అయితే జరగాలి. అది గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఉన్నాయి. హామీలను పక్కన పెడితే ఏం చేయగలమనే విషయం మీద ఆలోచించి సహాయం చేయటానికి, చేయూతనియటానికి పూనుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో అసంతృప్తి లేదా ఉంటుంది. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయటానికి ఉండే మార్గాలను మనం ఉపయోగించుకోవాలి.